హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఫేస్ పైన అదే విధంగా మెడ పైన ఉన్న బాడీకి ఉన్నటువంటి ట్యాన్ ని ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి న్యాచురల్ గా ఎలాంటి కెమికల్స్ లేకుండా హెల్దీగా ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగైతే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింగిల్ వాష్ లోనే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది అనమాట. మన ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ కూడా చాలా ఈజీగా తొలగిపోతుందండి ఈ రెమెడీ తోటి. 100% రిజల్ట్ అయితే తెలుస్తుందండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పింపుల్స్ ఉన్నా, డార్క్ సర్కిల్స్ ఉన్నా, యాక్ని ఉన్నా, మెడ పైన నల్లగా ఉన్నా, అదేవిధంగా బాడీకి ఉన్నటువంటి ట్యాన్ అంతా మొత్తం కూడా రిమూవ్ అవుతుందండి. తెల్లగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఇలా ఈ రెమెడీ తోటి మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ని చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ముందుగా ఒక క్లీన్గా ఉన్న బౌల్ని ఇలా తీసుకొని అందులోకి 2 స్పూన్ల వరకు పెరుగునైతే వేసుకున్నాను ఇక్కడ. సో ఉండలేమీ లేకుండా ఇలా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పెరుగులో లాక్టిక్ ఆమ్లం అనేది ఉంటుందండి. మన ఫేస్ ని తెల్లగా అదే విధంగా స్మూత్ గా అవటానికి ఈ పెరుగు అనేది బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఈ విధంగా పెరుగుని ఇలాగా మెత్తగా క్రీమీ టెక్స్చర్ వచ్చే విధంగా ఇలాగా మిక్స్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, శనగపిండిని కూడా 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఇప్పుడు అది కూడా మెత్తగా ఉండలు లేకుండా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగైతే ఇలాగ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. శనగపిండి అనేది మనకి పూర్వం రోజుల నుంచి సబ్బు లేనప్పుడు ఈ శనగపిండిని ఉపయోగించేవాళ్ళు అనమాట. ఓల్డ్ డేస్లో అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ శనగపిండి వల్ల మన స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అదేవిధంగా మన శరీరం పైన పేరుకు పైన మట్టి తొలగిపోవటానికి, మన ఫేస్ పైన పింపుల్స్ని తగ్గించడానికి శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో ఇలాగా శనగపిండి ఇంకా పెరుగు ఇలా ఈ 2 బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి పౌడర్ని అయితే యాడ్ చేసుకుందామండి. పాండ్స్ పౌడర్ ఇంకా కోకోనట్ ఆయిల్. ఇలా పాండ్స్ పౌడర్ అయినా పర్వాలేదు, లేకపోతే మీరు డైలీ ఏ టాల్కమ్ పౌడర్ని అయితే యూస్ చేస్తారో ఆ టాల్కమ్ పౌడర్ అయినా పర్వాలేదన్నమాట. నేనైతే ఇక్కడ పాండ్స్ పౌడర్ని అయితే యూస్ చేస్తున్నానండి. ఇలాగా పాండ్స్ పౌడర్ని 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకుందాం అన్నమాట. ఇలా పౌడర్ని యూజ్ చేయడం వల్ల ఫేస్ అనేది చాలా స్మూత్గా వస్తుందండి. పిగ్మెంటేషన్ అనేది తప్పకుండా పోతుందండి. సో 1 స్పూన్ వరకు ఇలాగా పాండ్స్ పౌడర్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇక ఇలాగైతే వేసుకొని ఇందులోకి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుందండి. మన ఫేస్కి చాలా మంచిగా గ్లో అనేది వస్తుంది మన స్కిన్. ఇక ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి. ఇక్కడ పారాషూట్ ఆయిల్ అనే కాదు, మీరు కోకోనట్ ఆయిల్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, కొద్దిగా కోకోనట్ ఆయిల్ని కూడా ఇందులోకి వేసుకొని ఇక బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కర్డ్, శనగపిండి, ఇంకా పాండ్స్ పౌడర్, ఇంకా కోకోనట్ ఆయిల్, ఇలాగా ఈ 4టిని వేసి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగైతే ఇలాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలాగా కోకోనట్ ఆయిల్ని యూజ్ చేయటం వల్ల ఫేస్ పైన ఉన్న బ్లాక్నెస్ అనేది రిమూవ్ అయిపోతుంది. సో అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది ఏ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, ఎంతసేపు ఉంచుకోవాలి, ఇంకా మనం సోప్తో వాష్ చేయొచ్చా లేదా అన్నది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో మెహందీ టిప్స్, బ్యూటీ టిప్స్, ఇంకా హెయిర్ టిప్స్ చాలా ఉన్నాయండి వీడియోస్ అనేవి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇంకా ఇది ఎలా అప్లై చేయాలి అనేది చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను. సో ముందుగా ఈ ప్యాక్ని మన ఫేస్కి అప్లై చేసే ముందు మన ఫేస్ని క్లీన్ వాటర్తో వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇక ఈ ప్యాక్ని అయితే వేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలండి. మన నెక్కి ఇంకా హ్యాండ్స్కి మొత్తం ఇలా చక్కగా అప్లై చేసేసుకోండి. సో ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలానే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ఇలాగ మన ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు మన ఫేస్కి మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ ప్యాక్ అనేది మన ఫేస్కి అయినా నెక్కి అయినా
మన హ్యాండ్స్ పైన అయినా ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉంచుకోవాలండి. లేదు మాకు టైం లేదు అనుకునే వాళ్ళు ఒక 15 మినిట్స్ అయినా కంపల్సరీగా ఉంచుకొని మనం ఇలాగా అప్లై చేసుకున్న తర్వాత 2 to 5 మినిట్స్ వరకు చక్కగా మసాజ్ అయితే చేసుకోవాలండి. ఇలా సర్క్యులర్ మోషన్లో అంతా ఈ విధంగా మసాజ్ అయితే చేసుకోవాలండి. ఇలాగా కింది నుంచి పై వరకు అనండి. ఇలాగా కింది నుంచి పైకు అనటం వల్ల చర్మం పైనటువంటి వ్రింకిల్స్ అనేవి అంటే ముడతలు అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఇక నెక్ పైన ఇలాగా బుగ్గల పైన ఇలాగా రౌండ్గా సర్క్యులర్ మోషన్లో అంతా కూడా ఇలాగా మసాజ్ అయితే చేసుకోవాలండి. ఖచ్చితంగా మసాజ్ అయితే చేయాలండి. ఇలాగా 2 to 5 మినిట్స్ వరకు ఈ విధంగా మసాజ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే ఉంచుకోవాలండి. సో మాకు టైం లేదు అనుకున్న వాళ్ళు ఒక 15 మినిట్స్ అయినా ఉంచుకోవాలండి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత హాట్ వాటర్తో కాకుండా మైల్డ్ వాటర్తో అంటే గోరువెచ్చగా ఉన్న వాటర్ తోటి అంటే నార్మల్ వాటర్ తోటి నార్మల్గా మనం ఏ వాటర్ని అయితే యూస్ చేస్తామో అదే వాటర్ తోటి వాష్ చేసేసుకోవాలండి. సో మీరు బాడీకి మొత్తం అప్లై చేసుకున్నట్లయితే మైల్డ్గా ఉన్నటువంటి వాటర్ తోటి వాష్ చేసుకోవాలండి, వేడి వాటర్ కాకుండా. ఈ ప్యాక్ వల్ల మన ఫేస్ పైన మన నెక్ పైన ఉన్నటువంటి మట్టి డార్క్ స్కిన్ అనేది చాలా ఈజీగా తొలగిపోతుంది. ఇలా ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలాగే ఉంచుకొని ఇంకొక 15 మినిట్స్ ఇలాగ మసాజ్ అయితే తప్పకుండా చేయాలండి. ఇలాగ మసాజ్ చేయటం వల్ల మన ఫేస్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను రిమూవ్ చేసి చూపిస్తున్నాను. ఇలాగ నార్మల్ వాటర్ తోటి ఇలాగైతే క్లీన్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత మంచి రిజల్ట్ అనేది వచ్చిందో. న్యాచురల్గా మనం ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఇలాగా న్యాచురల్గా హోమ్ రెమెడీ తోటి ఎంత డార్క్ స్కిన్ అయినా తెల్లగా మార్చేలాగైతే చేస్తుంది. ఇంకా పిగ్మెంటేషన్ కూడా తొలగిపోతుందండి ఇలా చేస్తూ ఉంటే. మీరు అనుకోవచ్చండి, అక్క మీరు వైట్గా ఉన్నారు కదా మీకు ఎలా తెలుస్తుంది డిఫరెన్స్ అనేది అని. నాకైతే తెలుస్తుందండి డిఫరెన్స్ అనేది, చాలా క్లియర్గా తెలుస్తుంది. నాకు ఈ ప్యాక్ అనేది అప్లై చేసిన తర్వాత చాలా అంటే చాలా డిఫరెన్స్ అనేది కనిపించిందండి. ఇక ఇలా ఈ ప్యాక్ని ఒక 30 మినిట్స్ ఇలా అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసుకొని నార్మల్ వాటర్ తోటి ఇలాగా వాష్ చేసేసుకోండి. చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంటుందండి మీ స్కిన్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా బిఫోర్ వీడియో ఆఫ్టర్ వీడియో అనేది నాది. ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత అప్లై చేయకముందు చాలా అంటే చాలా గ్లోయింగ్గా ఉంది నా స్కిన్ అనేది. మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని